వార్త, హీరో బాలకృష్ణకి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి 50 సంవత్సరాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. అగ్ర కథానాయకుల్లోని ఒకరిగా ఉండి అభిమానులను అలరిస్తున్నారు. తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల్లో హ్యాట్రిక్ కొట్టి తన 109వ సినిమాలో కూడా హుషారుగా నటిస్తున్నారు. దీనికి కొల్లి బాబీ దర్శకుడుగా ఈ ఏడాది విజయదశమికి విడుదల కాబోతుంది. వచ్చే నెల 29వ తేదీన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అరుదైన వ్యక్తిగా నిలబడబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలకృష్ణను ఘనంగా సత్కరించబోతుంది. బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కళ అనే వివాదానికి నిలయంగా నిలిచింది. దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఏదైనా ఒక వర్గం లేదంటే ఎవరినైనా మనోభావాలు దెబ్బతినేలా సినిమాను తీస్తే కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సందర్భాలు మన దేశంలో చాలా ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ తాతమ్మ కళను స్వీయ కథ దర్శకత్వంలో తీయడంతో పాటు ఆయన్నే హీరోగా, భానుమతి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం విడుదలై శతదినోత్సవం జరుపుకున్న తరువాత కేంద్రం బ్యాన్ చేసింది. దీనిపై ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తర్వాత కేంద్రం సూచనలకు అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు చేసి 1975 సంక్రాంతికి మళ్ళీ విడుదల చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. మళ్ళీ విడుదలైనప్పుడు అదనంగా కలర్ ఓ పాటను కలవడంతో పాటు సినిమా చివరిలో ముసలవ్వ భర్త పాత్రగా ఎన్టీఆర్ వృద్ధి పాత్రను అద్భుతంగా పోషించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.